టాలీవుడ్ లోనే కాదు, సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తన ప్రత్యేకతని చాటుకుంటోంది సమంత. టాలెంట్ తో పాటు అందాల ఆరబోతులను ఆరితేరిపోయింది. బోల్డ్ కంటెంట్ సినిమాలంటే బోలెడంత ఇష్టం ఈ బ్యూటీకి. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. దాంతో 3 బాలీవుడ్ చిత్రాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో పౌరాణిక చిత్రం శాకుంతలం రిలీజ్ కి రెడీ అయింది. యశోద చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్ దేవరకొండ సరసన ఖుషీ చేస్తోంది ఈ అమ్మడు. ఇవి కాక మరో తమిళ చిత్రంలో నటించడానికి కమిట్ అయింది. ఇన్ని చిత్రాల్లో బిజీగా ఉండడం వల్ల డేట్స్ లేక తెలుగులో కొన్ని చిత్రాలు వదులుకోవలసి వస్తోందట. అలా ఎన్టీఆర్ సరసన నటించడానికి కూడా నో చెప్పిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కి జతగా నటించిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కొరటాల శివ తాజాగా ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో కొత్త ప్రాజెక్టుని ప్లాన్ చేస్తున్నారు. తొలుత ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ వినిపించింది. ప్రస్తుతం పలు భాషా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండడం వల్ల ఎన్టీఆర్ చిత్రానికి నో చెప్పక తప్పని పరిస్థితి సమంతకు ఏర్పడిందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు.